ఇవాళ అంతకుముందు చెప్పింది నేను మీకు అనేక సందర్భాలు చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమని గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో ముట్టాడుతుందా, బీజేపీతో ముట్టాడుతుందా? మేము నిర్మల్లో మీటింగ్ పెడితే వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడతారు. మేము హైదరాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గజ్వేల్లో మీటింగ్ పెడతా అంటారు. మేము నిరుద్యోగ దీక్ష చేస్తారంటే వాళ్ళు ఇంకోటి దీక్ష చేస్తా అంటారు. మేము పాదయాత్ర ప్రారంభిస్తే వాళ్ళు ఇంకోటి ప్రారంభిస్తా అంటారు. మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మేము కౌంట్లో తీసుకోమేము టీఆర్ఎస్ పార్టీతో మేము కొట్లాడుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే పరిచయం అవుతున్నారు. మరి మనం టీఆర్ఎస్ పార్టీతో ముట్టాడుతున్నామా, బీజేపీతో ముట్టాడుతున్నామా? వీళ్ళు ఏమైంది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచడానికి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో సహకరిస్తారు. మాకు పర్మిషన్ ఇయ్యారు. మాకు వాళ్ళు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు. వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడు, వాళ్ళు ఎవరిని జైలు పంపడు. ఎందుకంటే మమ్మల్ని జైలు పంపుతారు, అరెస్ట్ చేస్తే లాఠీ దెబ్బలతో కొడతారు మమ్మల్ని. మేము సెకండ్ నాడు మేము చేస్తామంటే వారోడు చేస్తా ఉంటారు. అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళు. చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళు. కలిసి అభ్యర్థులు పెట్టారు. ఒకటే అభ్యర్థి. మరి మేము ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ పూర్తి అన్ని విషయాలు బయటకు వస్తాయి. టీఆర్ఎస్ వాళ్ళ నాయకుడు ఫిరోజ్ గారే అయిపోయాయి నిన్న. వాళ్ళ నాయకుడు ఫిరోజ్ మైనార్టీ నాయకుడు, ఆయన పవర్ఫుల్ నాయకుడు, మంచి నాయకుడు, ఆయన అయిపోయాయి. ఇందులో బీజేపీ ఎట్లా గెలుస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ అందరు కలిసి పోటీద్దాం అనుకుంటున్నారు. ఆయన అయిపోయి నేను చెప్పలే కదా. ఆయన అంతర్గతంగా అనేక సమావేశాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి, కుళ్ళ మాట్లాడే వ్యక్తి. ఆయన అయిపోయింది నేను చెప్పలే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిపోయారు, గతంలో అయిపోయారు, మళ్ళీ అయిపోయారు. కానీ ఇంకా మేము బీజేపీ టీఆర్ఎస్ ఒకటి ఎవరని చెప్తే ఎవరు నమ్మరు. ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీని అణచివేయడానికి, ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహకరించాలో అన్ని విధాలా అన్ని రకాలుగా సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇంకా వేరే పార్టీలు ఒక్కటైనా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి సత్తా వాళ్ళకి లేదన్న విషయం స్పష్టం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.